మా బోత్ సర్కిల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లలో మా ఎక్కువగా ఆదివాసీ గ్రామాలు వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ముఖ్యంగా మా ప్రాంతంలో ఈ చేతబడి బాణమతులు ప్లస్ బాబాలతో మోసపోయిన కేసులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ప్రజలను మేము అవేర్నెస్ చేయడానికి కొరకని మిత్రులతో బృందంగా ఏర్పడి వివిధ గ్రామాలలో ఈ మూఢనమ్మకాలపై మరియు బాణమతిపై వివిధ రకాల అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాలపై అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పటి వరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడానికి పల్లె పల్లెన తిరుగుతూ ప్రతి గ్రామంలో ప్రతి కార్యక్రమము ఈ విధంగా పెట్టడం జరుగుతున్నది. ఏ కులానికి, ఏ మతానికి, ఏ వ్యక్తులకు సంబంధించింది కాకుండా ఎలాంటి రాజకీయానికి ఒత్తిడి లేకుండా కేవలం పోలీసులు మీకు చేరువ కావాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని పల్లె పల్లెలో పెట్టడం జరుగుతున్నది. తుపాకీ జంబలకి పంబ కాశ్మోరా ఈ తుస్బాబా శక్తితో ఆ దయ్యలు మతుపాయం కావాలి. ఓం కపాలి. ఈ తుస్బాబా శక్తి ముందు ఎంత పెద్ద దయ్యమైనా, ఎంత పెద్ద భూతమైనా, ఎవరికైనా ఏ రోగాలు వచ్చినా ఈ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు నా దగ్గరికి రండి. మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోవద్దు, నిర్మల్ డాక్టర్ దగ్గరికి పోవద్దు, బోత్ డాక్టర్ దగ్గరికి పోవద్దు, ఆదిలాబాద్ అసలే పోవద్దు. తుసుబాబా దగ్గరికి రండి. మీ ఇంటి పక్కోడు ఏమి చేసినా ఆడు నా శక్తి ముందాట పనికి రాకుండా పోతాడు. నా మంత్ర శక్తితో వాణ్ణి మతుమాయం చేస్తా. ఏమైందిరా ఉలకన ఎత్తినవా లేదా? అయితే ఇక మా పొచ్చర్లా మల్లన్న కొడుకు జ్వరం వచ్చిందిరా. ఇట్రా వస్తున్నా. అయితే జ్వరం వస్తే బోత్ ఎస్ఐ సార్ ఉన్నాడు కదా, సిఎస్ఆర్ ఎస్ఐ సార్ అందరు కలిసి ఆయనకి 5,000 రూపాయలు ఇచ్చిళ్ళు అని చెప్పిళ్ళు. నేనేం చేస్తున్నా గుర్తేనా అని మలిపేసి మన బాబా దగ్గరికి తెచ్చినాం అనుకో, పైసలు ఇంకా 2 ఎకరాల భూమి అమ్మిండ్రాడు. 2 ఎకరాల భూమి అమ్మినా చెప్పినవా? ధ్యాన మందిరంకు పోతా, అప్పటి వరకు తీసుకురామని చెప్పు. ఓ మల్లన్న చెప్పయ్యా, కొడుకు అని ఏమైందేమో. కొడుకు 2 నెలలాయా, అన్నం తింటలేడు, నిద్ర వస్తలేదు, బక్కగా అయిపోయిన కొడుకు. అయితే నువ్వు ఎస్ఐ సార్ వాళ్ళు పైసలు ఇచ్చినాయి తీసుకొని దవాఖానలో పోతున్నావా? మరి ఏం చేస్తావు? కొడుకు సాఫ్ దివాళ అయిపోయింది. ఇంత ఉంటూ కొడుకు పెద్ద కొడుకు ఈడు ఉన్నోడు ఒక్కడు, ఈడు కూడా దగ్గరికి వస్తున్నాడని భయం. నువ్వు దాఖాలకు పోయినావు అనుకో, ఈడు కూడా మీదికే పోతాడు. మరి ఎట్లా ఏమంటావు? కాలు పోతా మళ్ళా అబ్బా శాబాస్ మనిషి. అయితే మన పొచ్చర్లో చెప్పకని చెప్తే రక్తంగా చచ్చిపోతావు మరా. చెప్ప కాలు చెప్తానా? అయితే పెద్ద తుస్సుబాబా వచ్చిండట. బాబా పేరు తుస్సుబాబా. మంచిది. మరి పోదాం చూపి కొంచెం ఖర్చు అవుతుంది బై ఇష్టం. అయ్యో, నిన్న నేను 2 ఎకరాల భూమి అమ్మినా. మళ్ళా మా దోస్తు కొడుకేమి కొడుక, నీ కొడుకుని బతికిస్తా మళ్ళా. మంచి నా కాలు మంచిగా చూపి. మరి అదే వాసన మల్లన్నా అక్కడే ఆగు. నీ పేరే కాదురా, నీ భార్య పేరు లచ్చి, నీ పెద్ద కొడుకు సోమన్న, ఈ చిన్న కొడుకు భీమన్న. తెలియనా? తాప్సీ తమన్నా. మల్లన్నా నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినావు, 2 ఎకరాలు పొలం అమ్మినావు. అబ్బా
ఈ తుసుబాబా మీద నమ్మకంతో నచ్చినావు. నీ కొడుకుని నేను బతికిస్తా. అయ్యా కాలు పోతా బతికి మంచి మల్లన్న లచ్చవ్వ నీ పెద్ద కొడుకు ఇంటి పక్కోడే కోడు చేసిండు. ఆడు చచ్చిపోయిండు. నీ చిన్న కొడుకు మీద కూడా అదే చేస్తున్నా. నాకులాగదే అనుమానం ఉంది. ఈ తుసుబాబా దగ్గరికి వచ్చినావు కాబట్టి నేను మంత్రం వేస్తే ఏ ఊదిచ్చినా నీ కొడుకు బీమారాలన్నీ మతమయమైపోతాయి. లచ్చమ్మ నమ్మకం ఉందా లేదా నా మీద? బాబా దగ్గరికి వస్తే నీ కొడుకు రోగం తగ్గిపోతుంది. ఏ దౌకాల్లో తీసుకపోకు. నన్ను నమ్ముకోనొచ్చిన నీ కొడుకుని బతికిస్తా. इस बाबा चाहे तो तुम्हारे घर में कोई भी बीमार हो मेरे पास आ जाओ చిన్నగా నా మంత్రశక్తి ఎంతో నిరూపిస్తా చూసుకో. దీంతో ఏం చేస్తానో ఎరికేనా? ఈ ఇసుకలో మంటలు చేస్తా. తల్లి అమ్మా ఇవి నీళ్లు. వీళ్ళందరూ గుడంబదాగి మంత్రం చేస్తున్నారని నా మీద అనుమానం పెడుతున్నారు. నా శక్తి నిజం కావాలి. ఇది నీళ్లు చూసుకో. ఏ శిష్య తీసుకుపోయి ఇందులో ఎవరికైనా దాపురా. నీళ్ళ గుడంబన వాళ్ళే చూస్తావురా? దీన్ని మంత్రం వేస్తే వాడి దయ్యం ఏ విధంగా వదులుతుందో చూసుకో. ఓం కపాలి ఆ థూ 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 అంటే చూసావా? భయపడకు. వాడికి ఏం కావు. ఇవి నీళ్ళే. కావాలంటే జనానికి చూపెడతా. శిషా పట్టుకో. దీంతో ఏం చేస్తానో ఎరికేనా? ఈ ఇసుకలో మంటలు చేస్తా. నాకు కూడా కొత్త కొత్త అనుమానం వస్తున్నాయి. ఇసుకనేనా కాదా? ఇసుకనే గాని నేను అగ్గిపుల్ల వెలిగిస్తాను, నువ్వు నీళ్ళు పోయి. నా మంత్ర శక్తి నిజమైతే ఈ ఇసుకలో మంటలు కావాలి. ఈ తుసుబాబని నమ్ముకొని రావాలి. ఓ హట్! మూర్ఖుడా చూసినావురా? ఎప్పటికైనా అనుమానం తీరిందా? నీ కాలు మొక్తా గాని వీడికి పట్టిన రోగాన్ని దయ్యాన్ని ఇందులోకి తీసుకొస్తా. అర్ధరాత్రి అమావాస్య నల్ల కోడి తెల్లగల్లు అది లేకుంటే గుడంబ తీసుకురమ్మని చెప్పురా శిష్య. ఆవు గాని గవెండెందుకు గురువా? నీ బొందన మన దాగా మంచి గురువా మంచి. కాశీమోరా రా ఈడికి పట్టిన దయ్యం ఇందులోకి వచ్చాయి. ఓ అబ్బా వచ్చిందా? ఎక్కడ? లచ్చమ్మ నీ కొడుకు దయ్యం ఇందులోకి వచ్చేసి వచ్చింది. ఏమే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ దాక్కున్నవి? సోముగోడి దగ్గరుంటివా? మల్లన్నా నీ ఇంటి పక్కోని పేరు కూడా చెప్పిస్తా. నువ్వేం బాధపడకు. కావాలంటే నీ కొడుకు పట్టిన దయ్యం ఇందులో ఉన్నది నిరూపిస్తా చూడు. ఇది చేతిరిసి చూపెడతా. ఓ అంటే బొమ్మ చేతిరిస్తే అని తిరుగుతున్నది. అదేరా ఆడి దయ్యం ఇందులోకి వచ్చింది కాబట్టి ఇరుగుతున్నా. అబ్బా కావాలంటే కాళ్ళు ఇరిసి చూపెడతా. ఓం ఫట్! అరే శిష్య కొంచెం నాకు ధ్యాన మందిరం గురువా ఈ ఊపిరి తీసుకపో. ఆను 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 మంచి గురువా ఒక పైసా తీసుకుని మర్చిపో. నేను ముందే హుషారు గురువా నీకంటే మనం చేస్తున్న దానికోసం. ఆడి ఇల్లు అమ్ముకొని మనకేం చేసేదిరా? మనకు పైసలు మంచి గురువా. వాళ్ళకి అనుమానం రాలేదు. పైసలు ఇస్తాయ్యా, పైసలు తీసుకొచ్చిన నా కొడుకని ఎక్కన. అబ్బా నీ చుట్టూ ఉండాలి కానీ బెస్ట్ దేశం బాగుపడుతుంది.
మల్లన్న అయ్యా ఎటు పోతున్నారు కొడుకుని పట్టుకొని ముగ్గురు? ఏందయ్యా పొచ్చర్లట తుసుబాబా చిండు పోయి వచ్చినామయ్యా. ఆయన కడుపు చల్లకుండా మంచిగా పూదిచ్చిండు, నిమ్మకాయలు అన్ని ఇచ్చిండు. మంచిగా కొడుకు తక్కువ అవుతాడట, పైసలు కూడా ఇచ్చిన తుసుబాబాకు. తుస్సు పాప తాయి తీస్తానడా? ఇలా తాయి తీస్తా అంటే పోతున్నాం. తుస్సు బాబా అంటే దాని అర్థం ఏం తెలుసా? మంత్రాలు మంచిగా వేసి మా కొడుకులు మంచిగా చేస్తాడు. అది ఉత్తా ముంచడానికి పేరది. తుస్సు బాబా అంటే మీ ఎందుకు మోసం చూస్తాడయ్యా? చేయడానికి తుస్సు ఉంటదని ఏముండదు అందులో. మా పల్లెటూరు ఇక్కడ నిర్మల నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. నేను అడిగి తోలుకపోతాపా. మరి అయ్యా నా పేరు మల్లన్న, నా కొడుకు పేరు భీమన్నయ్య. మల్లన్న ఆ, ఈ రోజుల్లో కూడా మంత్రాలు తుసులు బాబాలు అటు ఇటు పోయి మీరు ఏం చేస్తావు అయ్యా? పెద్ద కొడుకుని అట్లా నమ్ముకున్నా. కూర్చుండబెట్టు. గౌరవ కూడా సరే కంపౌండర్ గారు రండి. చెప్తామేసి ఇంజక్షన్ ఇవ్వండి. అయ్యా అది పోరానికి అలవాట్లేదు సూది. ఆగురా, పోరా, ఆగవురా. అయ్యో. అదే మందు గోళ్ళు లోపలికి వెళ్ళి తీసుకోండి. 3 పూటలు వేయండి. రాత్రి చిన్న గోలు ఉంటది, మందు వద్దు. మందు గోలు వేస్తే నీ పడుకుంటాడు హాయిగా. పైసలు వసూలు చేసినావా? చేసిన గురువు. తొందరగా ఈ మరి నాకు ఎన్నో మళ్ళీ పరిచయం చేసిన ఇంకా మొత్తం బకరగల్లని చూడు మంచిగా చూసిన ఈ చుట్టుపక్కల పల్లెలలో ఇంకా ఉంటారు బాగా మంది. అటు పూర్వ ఇటు నేరకుండా వడలు పోరా మళ్ళీ మా అమ్మగారు అమ్మనేనా? హలో తొందర రండి, మన బాబుకు జ్వరం వచ్చింది. మంత్రం ఎద్దురండి. మన బాబుకు జ్వరం వచ్చిందా? ఒకసారి తలుపడి మనం ఏం చెప్తున్నావే? ఆరోపి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. రాత్రి చక్కెర వచ్చి పడిపోయిందండి. మసాలా ఎద్దురండి తొందరగా మీరు. అయ్యో నాకు ఉండడే ఒక్క కొడుకుని తలపడి వాళ్ళు కాదు తీసుకుపోయి డాక్టర్ చూపెట్టే నిర్మల కన్నా తీసుకపో. కరుసు వేస్తుంది ఏమిరా? మళ్ళా నాకు తక్కువ అరే నీకు దండం పెడతారా? 5,000 తీసుకొని పోరా. నా కొడుకుండడే ఒక్కడు చచ్చిపోతే మన పరిచయం అవుతుందిరా. అంటే నీకు మంత్రాలు వస్తాయి కదా. అంటే రావా నాకు? పోరా నువ్వు ముందు పో. అలా ఏమే ఇగో మన శిష్యుతో 5,000 పంపిస్తున్నా. ఒకవేళ నా ఆరోపి డాక్టర్ చూపెట్టి తక్క కాకపోతే ఇటు పోతాను కానీ నిర్మల్ తీసుకపో. ఇగో నిర్మల్ గా తక్క కాకపోతే ఆదిలాబాద్ రిమ్స్ కు తీసుకపో. ఇక ఊపి మంత్రాలని చెప్పేసి పరిచయం చేయకుండా పోరని చంపుతా పెట్టా. నీ తలపడ వచ్చినాక నరికే పారేస్తా. కూర్చుని మళ్ళా కూర్చుని గిరాకీ తెస్తాడు ఇంకా మనకు పైసలు మంచిగా వస్తుంది. అరే దొంగ బాబా, ఆగో ఇవేమోగా మాటలు వస్తున్నాయి. ఆగో కొడుకు తక్కువ చేస్తాను, 20,000 తీసుకుంటా. ఆవురాను ఆగో నువ్వు దొంగ బాబావు. అరే సర్పంచ్ నీ మాట్లాడు పాడు ఏమైందా? భీమన్న చంపేస్తుంటే కొంచెం ఆగు. 20,000 తీసుకుంటాడు. సరే ఆవేశం ఇప్పుడు పనికిరాదు. ఈ ఆవేశంలో మీరు ఆయన చంపేసినారు అనుకో, మీరు జైలుకు పోతారు. మీరు జైలుకు పోతే మీ పిల్లలు అనాథలు అవుతారు. అవుతారా లేదా? అయితే చట్టానికి చేతిలో మీరు తీసుకోవద్దు. నేను ఇప్పుడే పోతేస్తాయి కానీ ఫోన్ చేస్తాను. ఈయన ఉన్నాడట వచ్చిన సార్. ఏం లేదు సార్, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా సార్. మీ కాలు మొక్తా సారు. నాకు అస్సలే మంత్రాలు రావు సార్. సార్ ఏం లేదు సార్, ఇగో ఈడు సీనుగాడు వీళ్ళిద్దరు కలిసిండు సార్. నా దగ్గరికి వచ్చేసి అరే నీ పిల్లలకు బాగా షోకులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటది, గొలుసులు కాలంటది, నగలు కాలంటది కదరా, మనం మంచిగా ప్లాన్ వేసేసి అక్కడ కూర్చుందాం చెట్టు కింద, నీకు మీసాలు పీసాలు పెడతా, మంచిగా నువ్వు బాబా లెక్క తుసుబాబా లెక్క నటించు, పైసలన్నీ వసూలు చేసుకొని తీసుకొస్తానన్నారు సార్ వీళ్ళిద్దరు. లేదు సార్ పక్కూరే సార్, కానీ నాకు మొన్నటి సందే పరిచయం అయిండు. ఆడు ఏం చేసిండు సార్, మొత్తం పైసలు వసూలు చేసుకున్నాడు, ఆడు జేబులు నింపుకున్నాడు, ఆడు అన్ని తీసుకుపోయాడు సార్, నాకు సగం ఇచ్చింది సార్. సార్ నీ కాలు మొక్తా సార్. ఇగో దొంగలు పంచుకుంటారు లేదు సార్, ఇగో సార్ మేము తీసుకెళ్తాం, మేము చెప్పిస్తాం ఏం జరిగిందో. సార్ సార్ ఇగో దండం పెడతా సార్. ఇగో
నాయి కూడా వీళ్ళే వేషం తయారు చేసింది ఇగో చూడు సార్. చెప్పు మళ్ళా మొత్తం చెప్పు. ఇగో సార్ ఇవన్నీ మీసాలన్నీ పెట్టిండ్రు సార్. ఇగో గడ్డం కూడా పెట్టిందే సార్. ఇవన్నీ తీసుకొచ్చిండ్రు కొనుకొచ్చిండ్రు హైదరాబాద్ నుంచి సార్. మొత్తం సామాన్ తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ ఏమేమో తీసుకొచ్చిండ్రు సార్. ఈ కుక్క నాగుంబామ అది ఉట్టిదే సార్ బాంచదు. ఇదంతా బొమ్మ సార్. ఇది మార్కెట్ లో దొరుకుతుంది సార్. ఆ బొమ్మను తీసుకొచ్చి ఇట్లా తయారు చేసి ఇట్లా పెట్టి డేంజర్ గా ఎత్తి అనుమానం రాకుండా దయ్యం వస్తా అని చెప్పారు సార్. సార్ నేను ఇప్పుడు అయ్యా బాంచన ఊరోళ్ళందరికీ నమస్కారం. నాకు మంత్రాలు రావు, పాడు రావు. మీ దరిద్రంకు మీరు నమ్ముతున్నారు, నేను నమ్మిస్తున్నాను. చెప్పు, ఏం జరిగింది? అయ్యా మా కొడుకు బాగా మంచిగా లేకుండా 20,000 తీసుకున్నాడు, తక్కువ చేస్తా అని మోసం చేసిండు. నువ్వు ఎట్లా నమ్మినావు మరి? ఊరోళ్ళు ఏం చెప్తావు? బ్రోకర్ చేసి అని నమ్మిపించింది నాకు. నేను 20,000 ఇచ్చేసిన. నా 20,000 నాకు ఇప్పియానికి కాలుమోతో ఏం లేదు. సరే నేను ఇప్పిస్తాను. అట్లాగా సార్ నేను చెప్తాను సార్. వీళ్ళందరి పేర్లు రాసుకొచ్చి నాకు ఇచ్చిండు. తెలంగాణ పొద్దుదాకా బట్టి పట్టిన నేను. అయితే వీళ్ళు ఎట్లా వచ్చిండ్రు అన్న ఓ మళ్ళా నానేసరికి నా మిల్లు బాంచాను. ఇక విలేజ్ లో ప్రతి ఒక్క ఎంత మంది 10 మందిలో ఒకరిని అడిగినా కూడా చెప్తున్నారు ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇంకా బాబాల దగ్గర పోతున్నారు అనే చెప్తున్నారు. మనం ఇంత అభివృద్ధి చెందినాం, విమానాలలో పోతున్నాం, సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాం. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంకా మీరు బాబాల్ని నమ్ముకొని ఇలాంటి మోసపోవడం, మీ పక్క వాళ్ళే నమ్మిస్తా ఉంటారు. మీ డీటెయిల్స్ అన్ని చెప్పేసి వాళ్ళకు మీ పక్క వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తా ఉంటారు. అలా ఇంకా ఇట్లా మోసపోతున్నారు. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంకా ఇంత మోసపోతున్నారు. అట్లా మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ పొచ్చర గ్రామంలో మా వాళ్ళతో చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.